ప్రైజ్ ది లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం. శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. ప్రైజ్ ది లార్డ్. ఎపిసోడ్ 1432. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అనేటువంటి దివ్యమైన నామములో, ఒక అద్భుతమైన నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథా. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఈ దినమంతా దేవుడు మీకు ఆశీర్వాదకరంగా మార్చాలని కోరుకుంటున్నాం. దయచేసి మీ ప్రార్థన మనవులు మాకు తెలియజేయండి. మీకోసం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతి నెలలో మొదటి ఆదివారానికి ముందు ఎన్ని రోజులు వచ్చినా, 4 రోజులు వచ్చినా, 5 రోజులు వచ్చినా, లేకపోతే 2-3 రోజులు వచ్చినా, 3 రోజులు వచ్చినా ఉపవాసంతో మా స్థానిక సంఘంలో గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి చర్చ్లో మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీ కొరకు అంటే ఎవరు ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించినా వారి కొరకు మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రార్థన చేస్తూ వస్తున్నాం. కొంతకాలంగా అది ఆనవాయితీగా ఒక ట్రెడిషన్గా జరుగుతూ ఉంది. అది ఆగకుండా జరగడానికి ప్రభు సాయం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక నా 2 నంబర్స్ ఉన్నాయి. ఈమెయిల్ ఐడి ఉంది, వాట్సాప్ నంబర్లు అవి. వాట్సాప్లో ద్వారా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. కొంతమంది వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసి వేరు విషయాలు తెలియజేస్తున్నారు, ప్రార్థనా విషయాలు తెలియజేస్తున్నారు. అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనము 11 నెలలు పూర్తి చేసుకొని 12 నెలలు మనం ప్రవేశించాం. చివరి నెల, లాస్ట్ నెల, డిసెంబర్ నెల, క్రిస్మస్ సీజన్, క్రిస్మస్ హడావిడిలో. కానీ మా స్థానిక సంఘంలో మేము ఎటువంటి క్రిస్మస్ సెలబ్రేషన్ కానీ, న్యూ ఇయర్ సెలబ్రేషన్ కానీ, లెంట్ డేస్ కానీ, గుడ్ ఫ్రైడే కానీ, ఈస్టర్ కానీ ఇటువంటి సెలబ్రేషన్స్ అని మేము చేయం. ఎందుకంటే ఇవన్నీ వాక్యంలో ఎక్కడా లేని అన్ని జనుల ఆచారాలతో సమానంగా భావించవలసినవే తప్ప బైబిల్లో వీటికి తగినటువంటి ఆధారాలు లేవు. ప్రతిదినము పండగ అనుభవము కలిగిన వాళ్ళగా ఉండాల్సిందే కానీ మనం ఇటువంటి ఆయా సందర్భాల్లో అన్ని జనుల్లాగా ఆచారాలు ఆచరించవలసిన వాళ్ళం కాదు. సంతోష హృదయానికి నిత్యము విందు కలుగునని దేవుని వాక్యంలో రాయబడింది. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనంలో అనుకుంటాను. అట్టి అనుభవం ఉండాలి. వారానికి ఒకసారో, నెలకోసారో, సంవత్సరానికి ఒకసారి పండగ వాతావరణమో లేకపోతే మనం సృష్టించుకునే వాళ్ళుగా ఉండకూడదు. దేవుడు మనల్ని దర్శించినప్పుడు ఆ పండగ వాతావరణం మన ఆత్మలో ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అన్ని జనులు ఆచరించినట్టుగా ఆచరించడానికి మనం పిలువబడలేదు. అన్ని జనుల ఆయా పండగల సందర్భాల్లో ఎంత హడావిడి, ఎంత ఆర్భాటం, ధ్వని కాలుష్యం, ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, ఇటువంటి పొల్యూషన్స్ అన్నీ జరుగుతాయి. సమాజాన్ని మనం ఇబ్బంది పెట్టేవాళ్ళుగా ఉన్నాం. నేను మాట చదువుతున్నాను. సామెతల కింద 15వ అధ్యాయము. బాధపడు వాని దినములన్నీ శ్రమకరములు, సంతోష హృదయానికి నిత్యము విందు కలుగును. సంతోష హృదయానికి నిత్యము విందు కలుగుతుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం నిత్యము విందు అనుభవంలో ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. నేను ఇందులో ఈ కొత్త నిబంధన మాత్రమే కాకుండా కీర్తనలు, సామెతలు మరియు పరమగీతములు కూడా ఉంది. కనుక బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమా కావాల్సిన వారు మీరు ఆన్లైన్లో దొరుకుతుంది, ఆన్లైన్లో తెప్పించుకోండి. చాలా చక్కటి ఈజీ ట్రాన్స్లేషన్, చాలా అద్భుతమైన ట్రాన్స్లేషన్. 15వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతున్నాను. ఎవ్రీథింగ్ సీమ్స్ టు గో రాంగ్ వెన్ యూ ఫీల్ వీక్ అండ్ డిప్రెస్డ్. వెన్ యూ చూస్ టు బి cheerful, ఎవ్రీ డే విల్ బ్రింగ్ యూ మోర్ అండ్ మోర్ జాయ్ అండ్ ఫుల్నెస్. స్తోత్రం. But when you choose to be cheerful, every day will bring you more and more joy and fullness. స్తోత్రం. కాబట్టి వీటి గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. గత 3 సంవత్సరాలుగా టీవీ కార్యక్రమాలు క్రిస్మస్ సీజన్లో ఇప్పుడు క్రిస్మస్ సంబంధితమైన వాక్యాలు అని చెప్పబడిన వాటి గురించి నేను ఎప్పుడు వివరించలేదు. అందరం చేస్తున్నట్టు మనం చేయాల్సిన అవసరం లేదు. వీఆర్ కాల్ టు బి డిఫరెంట్. మనం ప్రత్యేకంగా ఉండడానికి పిలువబడ్డాం. కాబట్టి మన ఆ ప్రత్యేకమైన పిలుపును మర్చిపోకుండా దానికి తగినట్లు ప్రవర్తించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఈ చివరి మాసాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని మయంపరుస్తున్నాను. మనం నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. అందును బట్టి నేను దేవుని నామాన్ని మయంపరుస్తున్నాను. దాన్ని ఏదో పెద్ద వేడుకగా మనం చేసుకోవడం లేదు. కానీ అలాగని హ్యాపీ న్యూ ఇయర్ నడుచుకుంటూ అన్ని జనుల్లాగా ఏదో ఆర్భాటం చేస్తూ ఉండడం లేదు. కానీ మీరు ఏమి చేసినను, భోజనము చేసినను, పానము చేసినను ప్రభు నా మహిమార్థమై చేయండి అని చెప్పబడింది కనుక మనం అలా చేయడానికి మాత్రమే మనం పిలువబడ్డాం తప్ప లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఉన్నట్లుగా 30వ వచనంలో అనుకుంటాను, పిలుపులాటలాడుకుని పిల్లల్లాగా మనం ఉండడానికి వీల్లేదు. దానికోసం దేవుడు మనల్ని పిలవలేదు. వీఆర్ మెచ్యూర్డ్, వీఆర్ నాట్ చిల్డ్రన్. మనము ఎదిగినటువంటి వాళ్ళము, లేకపోతే ఆత్మలో పెద్దవాళ్ళము. పిల్ల చేష్టలు చేసాము, ఒకప్పుడు చిన్నప్పుడు చేసాం, ఇప్పుడు పెద్దవాళ్ళం అయిపోయాం. ఇప్పుడు వాటితో మనకు పని ఏముంది? వాటిలో ఎటువంటి అర్థం లేదు అని మనకు అర్థమైంది. అరే దీంట్లో ఏదో ఉందనుకున్నాం, దీంట్లో ఏం లేదు, దిస్ ఈజ్ నథింగ్, సూర్యుని కింద సమస్తము వ్యర్థమే అనేటువంటి భావన. చదువుతున్నాను ఒక మాట మీకోసం, ఈ తరము వారిని నేను ఎలాగో పోలుస్తాను అని ప్రభు చెప్పినటువంటి మాట. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. 31. కాబట్టి ఈ తరం మనుషులను నేను దేనితో పోల్చుదును, వారు దేనిని పోలి ఉన్నారు. 32వ వచనం, లూకా 7:32. సంత వీధుల్లో కూర్చుండి ఉండి మీకు పిల్లను గోవి ఊదితిమి, కానీ మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించితిమి కానీ మీరు ఏడవరైతిరి అని ఒకరితోనొకడు చెప్పుకొని పిలుపులాటలాడుకొను పిల్లకాయలను పోలి ఉన్నారు. పిలుపులాటలాడుకొను పిల్లలు, పిల్లకాయలు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకి ఆరంభ దినాల్లో వెళ్ళినప్పుడు చాలా సంవత్సరాల క్రితం నెల్లూరు యాసలో నేను పిల్లకాయలు అన్నాను. ఇదేంటండి పిల్లకాయలు ఏంటండి, అవేం కాయలండి అన్నారు. ఆ మాట లేదండి తెలుగులో అన్నట్టుగా మాట్లాడితే, లేదండి బైబిల్లో ఉంది కదా, పిల్లకాయలను పోలి ఉన్నారు అంటే పిల్లల్ని పోలి ఉన్నారు. దేవుని స్తోత్రం. లూకాసు వార్త 7వ అధ్యాయం నేను చదువుతున్నాను, బ్రయాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలోంచి. 7వ అధ్యాయము 31వ వచనం. And Jesus continued saying, how could I describe the people of this generation consciously? ఈ తరము వారిని, ఈ తరపు ప్రజలను నేను ఎలా వర్ణించగలను? You are like children playing games on the playground, complaining to friends. మీరు ఎలాంటి వాళ్ళంటే, వీళ్ళు ఎటువంటి వాళ్ళంటే ఆట స్థలములో ఆటలాడుకున్న పిల్లల్లాగా ఉండి స్నేహితులతో ఫిర్యాదులు చేసుకున్నటువంటి పిల్లల్లాగా ఉన్నారు. యూ డోంట్ లైక్ ఇట్ వెన్ వీ వాంట్ టు ప్లే వెడ్డింగ్. పెళ్ళి ఆట ఆడుకున్నప్పుడు లేదా పెళ్లి కార్యక్రమం అన్నట్టుగా చేస్తున్నప్పుడు, పెళ్లి ఫంక్షన్కి మిమ్మల్ని మీరు అలా ప్రవర్తించలేదు, స్పందించలేదు. అండ్ యూ డోంట్ లైక్ ఇట్ వెన్ వీ వాంట్ టు ప్లే ఫ్యూనరల్. ఒకవేళ మనం ఇప్పుడు సమాధి వాతావరణం, భూస్థాపన కార్యక్రమం అనేటువంటి ఆట ఆడుకుందాం అని అనుకున్నప్పుడు దానికి కూడా మీరు స్పందించలేదు. వై విల్ యూ నైదర్ డాన్స్ ఆర్ మౌన్? ఎందుకు మీరు నాట్యం ఆడలేదు, ఎందుకు ఏడవలేదు అని ప్రశ్నిస్తున్నారు. స్తోత్రం. ఇక్కడ ఫుట్ నోట్లో ఇచ్చారు, బోత్ క్రైస్ట్ అండ్ జాన్ ద బ్యాప్టిస్ట్ ఆఫర్డ్ పీపుల్ ద వెడ్డింగ్, పెళ్లి అనుభవం, విందు అనుభవం, వివాహపు అనుభవం. బట్ ఫారిసీస్ డిడ్ నాట్ వాంట్ టు డాన్స్, బట్ బోత్ ఆఫర్డ్ ఏ ఫ్యూనరల్ టు ద ఓల్డ్ డెడ్ వేస్ ఆఫ్ రిలీజియన్, బట్ ఫారిసీస్ రిఫ్యూజ్ టు అటెండ్. గ్రేస్ ఆఫర్డ్ దెమ్ సాల్వేషన్ బట్ దే రిజెక్టెడ్. చక్కటి వివరణ ఇచ్చాడు. యేసు ప్రభు మరియు బాప్తిసం ఇచ్చి యోహాను వాళ్ళని పిలిచాడు, వాళ్ళకి పరిచర్యలకి పిలుపునిచ్చాడు, రండి. కానీ మీరు రాలేదు, మీరు నాట్యం ఆడడానికి ఇష్టపడలేదు. అంతేకాకుండా మేము పిలిచాం, వీళ్ళిద్దరు పిలిచారు. పాత జీవితపు, పాత జీవన విధానాలకు భూస్థాపన కార్యక్రమం అనే ఆటకి పిలిస్తే, అలా పిలుపునిచ్చినట్లుగా ఉంటే, బట్ ఫారిసీస్, ఆ పరిసయ్యులు అనబడిన వాళ్ళు దాన్ని తృణీకరించారు. చూడండి, ఇవ్వబడిన పిలుపులకు సరైన స్పందన లేదు. లోకస్తులు ఒకరితోనొకరు పిలుపులాటలాడుకునే వాళ్ళలాగున్నారు, వాళ్ళు పిల్లల్లాగున్నారు. మనం ఎదిగిన వాళ్ళలాగా ఉండాలని చెప్పడానికి ఇవన్నీ చెప్పాను. నిన్నటి ఎపిసోడ్లో ప్రవేశం గురించి మాట్లాడుకున్నాం. ఎక్కడ ప్రవేశం? ఒకటి దేవుని రాజ్యములోకి, ప్రభు రాజ్యములోకి, పరలోక ప్రవేశం గురించి. రెండోది
పరిశుద్ధుల ప్రార్థనా మందిరములోకి, లేకపోతే భక్తుల యొక్క ప్రార్థనా మందిరములోకి, లేకపోతే సమాజ మందిరములోకి. మూడోది పట్టణములోకి. నాలుగోది మనం మాట్లాడుకున్న మాట పాఠశాలలోకి. అక్షరార్థమైన పాఠశాలలోకి కాదు, శిష్యత్వపు అనుభవంలోకి. సువార్త అనే పిలుపు మనకి ఇవ్వబడింది. సువార్త ద్వారా దేవుని చేత మనం పిలువబడ్డాం. రండి అన్న, మనం వచ్చేసాం, విన్నాం, బాగానే ఉందండి, మంచి మాటలు, నిజంగా అండి, అయ్యో యేసుప్రభు మా కోసం చనిపోయాడండి, మాకు తెలియదండి, ఎవరు చెప్పలేదండి మీకు, నిజంగా ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కానీ యేసుప్రభులాగా ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడిని మేము నమ్ముకుంటామండి. సువార్త ద్వారా ప్రజలు ఇలా స్పందించారు. అక్షరార్థంగా ఇవే మాటలు చెప్పి స్పందించారని కాదు. దే రెస్పాండెడ్, పీపుల్ రెస్పాండెడ్ టు ద గాస్పల్. తర్వాత ఏం జరిగింది? సరే ఇక మీరెవరో మేమెవరో మీకు మాకు సంబంధం లేదండి అని కాదు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి ఎవరైతే నమ్ముతారో నమ్మిన వారికి కన్వర్షన్ లేదు, రీకన్వర్షన్ లేదు, లేకపోతే ఫోర్సిబుల్ కన్వర్షన్ లేదు. అక్కడ నమ్మిన వారికి, అమ్మా నువ్వు నమ్మావా, నేను చెప్పిన మాటలు నమ్మావా, పేతురు పాస్టర్ చెప్పిన మాటలు నమ్మావా, యోహాన్ పాస్టర్ చెప్పిన, ఏ పాస్టర్ చెప్పిన, నువ్వు ఎవరు చెప్పింది నేను నమ్మొచ్చు, ఎవరు చెప్పినా యేసుప్రభుని గురించి చెప్తున్నారు, మీరు యాక్సెప్ట్ చేశారు కాబట్టి మీకు బాప్తిజం ఇవ్వాలని ఆశపడుతున్నాం. మీకు సువార్త వినిపించాం, దాంతో పని అయిపోలేదు. మీకు బాప్తిజం ఇచ్చాం, దాంతో పని అయిపోలేదు. మీకు ఆయన బోధించినటువంటి సంగతులను మేము తెలియజేయాలి. శిష్యత్వం, సువార్థీకరణ ఒక షార్ట్ టైంలో జరిగిపోతుంది. బాప్తిజం ఇంకా షార్ట్గా జరిగిపోతుంది. శిష్యత్వం అంత షార్ట్గా జరగదు. శిష్యత్వం ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ ప్రాసెస్. రక్షింపబడిన తర్వాత, నేను ఇప్పటికీ రక్షింపబడి 30 సంవత్సరాల పైన అయింది. 30 సంవత్సరాలుగా శిష్యత్వంలో ఉన్నా నేను. సువార్థీకరణ అనుభవంలో, సువార్తను స్వీకరించేటువంటి అనుభవంలో నాకు కొంత టైం పట్టింది. కానీ బాప్తిజం కోసం కూడా నేను కొద్దిగా డిలే చేశాను. డిలే చేయకూడదు, ఇక్కడ తీసుకోకూడదు, నేను రక్షింపబడిన చోట తీసుకోకూడదు, ప్రత్యేకమైన వారి చేత తీసుకోవాలి అనేటువంటి దురభిప్రాయాన్ని బట్టి ఎక్కడికో చెన్నైకి వెళ్ళి బాప్తిజం తీసుకున్నాను నేను. అంటే అందరూ ఏదో పెద్ద పెద్ద నగరాలకు వెళ్ళి బాప్తిజం తీసుకోమని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. నాకు తెలియనప్పుడు, వాక్యం తెలియనప్పుడు నేను అటువంటి పని చేశాను. తర్వాత తెలిసినప్పుడు చెప్తాను, మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు, ఎవరి ద్వారానే తీసుకోవచ్చు. ఎక్కడ తీసుకుంటున్నారు, ఎప్పుడు తీసుకుంటున్నారు, ఎలా తీసుకుంటున్నారు అని ఇవి పెద్ద ప్రాముఖ్యమైన విషయం. బాప్తిజం తీసుకున్న తర్వాత ఎలా ఉంటున్నారు అనేది ప్రాముఖ్యమైన విషయం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఆలోచిస్తున్న మాటలు శిష్యత్వపు పాఠశాలలోకి, శిష్యత్వములోకి, ప్రభువులోకి, ప్రభు దగ్గర, ప్రభు పాదాల దగ్గర కూర్చోవడానికి, దానికి మనం పిలువబడ్డాం. అక్కడికి మనకు ప్రవేశం దొరికింది. ఈ మాట చెప్పినప్పుడు ఒక్క మాట మీకు చెప్తాను. 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయంలోని మాటను నేను గత ఎపిసోడ్లో గుర్తు చేశాను. కానీ ఇప్పుడు మీకు గుర్తు చేయబోతున్నటువంటి ఒక మాట రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట ఏంటంటే, మనకందరికీ తెలిసిన మాటే, లేదా అందరికీ కాకపోయినా కొందరికి తెలిసిన మాటే. అక్కడ రాయబడింది, కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. ఓకే, అయిపోయింది. రెండో విషయం, మరియు 2వ వచనం, ఆయన ద్వారా మనము విశ్వాసం వల్ల కృపయందు ప్రవేశము గలవారమై. స్తోత్రం. ఆయన ద్వారా అనగా యేసు ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు, దేవుని కృపయందు, మనం అనుభవించాల్సిన కృపయందు ప్రవేశము కలిగిన వారమై. మనకు ప్రవేశము దొరికింది, ఎంట్రన్స్ దొరికింది, అడ్మిషన్ దొరికింది, యాక్సెస్ దొరికింది. దేవుని స్తోత్రం. 2వ వచనం చదువుతున్నాం. అవర్ ఫెయిత్ గ్యారంటీస్ us permanent access into this marvelous kindness that God has given us, a perfect relationship with God. What incredible joy burst forth within us as we keep on celebrating our hope of experience God's glory. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటలు, అవర్ ఫెయిత్ గ్యారంటీస్ us, మన విశ్వాసము ఒక నిశ్చయితనిస్తుంది. దేనికి? అద్భుతమైన, అతిశయకరమైనటువంటి ఆయన దయలోకి మనము ప్రవేశం పొంది, శాశ్వత ప్రవేశం పొంది, ఎ పర్ఫెక్ట్ రిలేషన్షిప్ విత్ గాడ్. తద్వారా దేవునితో ఒక పరిపూర్ణమైన బంధం ఏర్పడడానికి అవకాశం కలిగింది అని రాయబడింది. కాస్త వివరణాత్మకంగా కూడా ఉంది. ఇది ఖచ్చితమైన అనువాదం అని నేను చెప్పను.
లిటరల్గా ట్రాన్స్లేట్ చేయబడిందని నేను చెప్పను, కానీ దానికి కొద్ది ఎక్స్ప్లెనేటరీ మోడ్లో కూడా చెప్పబడింది. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, కృపయందు ప్రవేశము కలిగి ఉన్నాము. వి గాట్ యాక్సెస్ ఇన్ టు ద గ్రేస్. దేవుని కృప, దేవుని అనుగ్రహములోకి మనకు ప్రవేశం. దేవుని కృప మనకు అనుగ్రహించబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రండి, మన సమయం ఎక్కువ అవుతుంది కనుక మనకి ఇంకా కొన్ని విషయాలు ఆలోచించుకోవాలి కనుక ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం. స్తోత్రం. మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలని వారిని హెచ్చరించరి. నిన్నటి ఎపిసోడ్లోను అంతకుముందు మొన్నటి ఎపిసోడ్లో స్వర్గపు తాళపు చెవి ఇదే వాక్యాన్ని ఆలోచించాం. నిన్నటి ఎపిసోడ్లో ప్రవేశం అని ఇదే వాక్య భాగం ఆలోచించాం. ఈరోజు ఒక వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం, ఇదే వాక్య భాగం చదువుకున్నాం. దేవుని రాజ్యములోకి ప్రవేశము కలిగించే విషయాలు ఏంటి? దేవుని రాజ్యానికి చేర్చేటువంటి అనుభవాలు, దేవుని రాజ్యం చేర్చేటువంటి అనుభవాలు. ద ఎక్స్పీరియన్స్, వాట్ ఆర్ ద ఎక్స్పీరియన్స్ దట్ లీడ్స్ అస్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? ద ఎక్స్పీరియన్సెస్ దట్ లీడ్స్ ఇన్ టు గాడ్స్ కింగ్డమ్. దైవరాజ్యములో మనల్ని ప్రవేశపెట్టేటువంటి అనుభవాలు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు, ఒకటి మూలవాక్యమే కనుక దాన్ని మనం చదవాల్సిన అవసరం లేదు. 14వ అధ్యాయం 22వ వచనం. శ్రమల మార్గము గుండా వెళ్ళి శ్రమానుభవం, ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది అఫ్లిక్షన్స్, అది ఖచ్చితంగా మన కోసం పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులను తెరుస్తుంది, లేదా పరలోకం యొక్క తలుపులను తెరుస్తుంది. మనం ప్రవేశించకుండానట్లుగా మూయబడి ఉన్నది మన కోసం దేవుడు తెరుస్తాడు. శ్రమల మార్గం గుండా మనం వెళ్తున్నప్పుడు దాన్ని ప్రభు చూస్తున్నాడు. నీ మూలుగు వింటున్నాడు, నీ నిట్టూర్పు విడవాన్ని ఆయన వింటున్నాడు, నీ సనుగుడు వింటున్నాడు, నీ గొనుగుడు వింటున్నాడు, నీ కన్నీళ్లు చూస్తున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో శ్రమల గుండా వెళుతున్నప్పుడు ఏ విధముగా దేవుని కుమారుడైన క్రీస్తు అనగా యేసు ప్రభు శ్రమలు అనుభవించి స్వర్గరాజ్యంలో ప్రవేశించాడు, తండ్రి యొద్దకు వెళ్ళాడు, మునుపున్న చోటుకు వెళ్ళాడు, అలాగే మనం కూడా వెళ్తాము. స్తోత్రం. లోకంలో శ్రమ ఉంది, అయినా ధైర్యం తెచ్చుకోండి. నేను లోకమును జయించాను, మీరు లోకమును జయించగలరు. నేను లోకములోని జయించిన ప్రకారం మీరు లోకములో ఖచ్చితంగా జయించగలరు. నేను లోకములో ఉండి లోకపు వాడిని కానట్టుగా మీరు జీవించాను కదా, అలా మీరు జీవిస్తే లోకాన్ని సులభంగా జయించవచ్చు. ఇట్స్ వెరీ ఈజీ టు కాంకర్ ద వరల్డ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాట, ఒకటి శ్రమల అనుభవం మనకు కావాలి. 5 అనుభవాల గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. శ్రమల అనుభవాన్ని బట్టి మనం దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. రెండవ అనుభవం మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 5:20. శాస్త్రుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఫర్ ఐ టెల్ యు, unless your lives are more pure and full of integrity than the religious scholars and the Pharisees, you will never enter heaven's kingdom. రాయబడిన మాట, నేను మీతో చెప్పే మాట, మీ జీవితాలు శాస్త్రుల జీవితాల కన్నా, అనగా మతపరమైన పండితుల కన్నా, పరిసయ్యుల కన్నా మరింత పవిత్రంగా, మరింత యథార్థంగా లేకపోతే, స్తోత్రం, మీరు దేవుని రాజ్యములో ప్రవేశించలేరు. మీ యొక్క నీతి క్రియలు లేకపోతే, ఇక్కడ రాయబడిన మాట, మోర్ ప్యూర్ అండ్ ఫుల్ ఆఫ్ ఇంటిగ్రిటీ అనే దగ్గర, యథార్థత అనే దగ్గర, అనగా నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీ జీవితాలు మత పండితుల యొక్క, పరిచయుల యొక్క పవిత్రత కన్నా, లేకపోతే వాళ్ళ యొక్క నీతి క్రియల కన్నా అధికము కాకపోతే మీరు ఎటువంటి పరిస్థితుల్లో దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు, పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట నీతి అనుభవం.
శాస్త్రుల నీతి ఏంటి, పరిచయుల నీతి ఏంటి? శాస్త్రుల నీతి అయినా పరిచయుల నీతి అయినా ఒకటే. శాస్త్రుల నీతి అయినా పరిచయుల నీతి అయినా స్వనీతి. శాస్త్రుల నీతి అయినా పరిచయుల నీతి అయినా శాస్త్ర సంబంధమైన నీతి, ఆచార సంబంధమైన, సాంప్రదాయ సంబంధమైన నీతి. కానీ దీనికి అతీతమైన ఒక నీతి ఉంది, అది దైవికమైన నీతి. శాస్త్రుల నీతి, పరిచయుల నీతి మురికి గుడ్డల వలె కంపు కొట్టేవిగా, చూడడానికి అసహ్యంగా ఉన్నట్టుగా అలా కనిపిస్తుందేమో. కానీ స్వర్గపు నీతి శ్వేత వస్త్రములాగా శుభ్రంగా, చూడముచ్చటగా, ధరించడానికి మనకు మనసు కలిగే విధంగా, మోజు పుట్టే విధంగా ఉంటుంది. స్తోత్రం. విశ్వాస మూలంగా కలిగిన నీతి. వాళ్ళ నీతి విశ్వాస మూలంగా కాదు, వ్యర్థమైన ఆచారాల వలన కలిగిన నీతి. బలుల వలన కలిగినటువంటి, ప్రక్షాళన వలన కలిగినటువంటి నీతి అది కాదు. వాళ్ళ నీతి లాంటి నీతితో నువ్వు దేవుని రాజ్యంలోకి వెళ్ళలేవు. దాన్ని అధిగమించాలి. మోర్ రైచియస్నెస్, మోర్ డీడ్స్ ఆఫ్ రైచియస్నెస్, మోర్ ప్యూరిటీ, లేకపోతే మోర్ ఇంటిగ్రిటీ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాడుక భాషలో మనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం. కొండ మీద ప్రసంగంలోని మాటలివి. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు, సుమారు 100కు పైగా వచనాలు యేసు ప్రభు చేసినటువంటి గిరి ప్రభాషణం, సర్మన్ ఆన్ ద మౌంట్ అనేటువంటి దాంట్లోంచి మాటలు. మీరు పరలోకన దీంట్లో ఇంకో మాట కూడా మనకు కనిపిస్తుంది, 7వ అధ్యాయంలో కూడా మనం చూడగలం. దాన్ని కూడా మనం ఆలోచించబోతున్నాం. అనగా దేవుని రాజ్యము చేర్చేటువంటి అనుభవాలు, ఒకటి శ్రమల అనుభవం, రెండోది నీతి అనుభవం. ఎందుకంటే మీరు శాస్త్రుల కన్నా పరిచయుల కన్నా నీతిమంతులని గుర్తింపబడకపోతే దేవుని రాజ్యంలోకి ప్రవేశింపలేరని నేను చెబుతున్నాను. దేవుని స్తోత్రం. రెండో విషయం. మూడో విషయాన్ని మనం ఆలోచిద్దాం. ఒక అనుభవం, మరొక అనుభవం. 5 అనుభవాలు, పంచానుభవాలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. ఒకటి శ్రమల అనుభవం, రెండోది నీతి అనుభవం, మూడోది మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. Not everyone who says to me, Lord, Lord, will enter into heaven's kingdom. It is only those who persist in doing the will of my heavenly Father. నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడు మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం మనం గమనించినట్లయితే, స్తోత్రం. ఎవరు దేవుని రాజ్యంలో అందరూ ప్రవేశిస్తారా? లేదు. ఎవరు ప్రవేశించకుండా ఉంటారా? అది కూడా కాదు. కానీ కొందరు ప్రవేశిస్తారు. అందరూ కాకపోయినా కొందరు ప్రవేశిస్తారు. ఎటువంటి వారు, ఎట్టి యోగ్యతలు కలిగిన వారు ప్రవేశిస్తారు? మేము వెళ్తామని ఆశ కలిగిన వాళ్ళందరూ ప్రవేశించకపోవచ్చు. ఇక్కడ రాయబడిన మాట 7వ అధ్యాయం 21వ వచనం. నన్ను ప్రభు ప్రభు అని పిలిచినంత మాత్రాన, నన్ను ప్రభు ప్రభు అని తీయటి మాటలతో పిలిచినంత మాత్రాన, సంబోధించినంత మాత్రాన దేవుని రాజ్యంలోకి ప్రవేశింపగలమని అనుకుంటున్నారండి. అనుకుంటున్నారేమో. అక్రమం చేయవారులారా, అన్యాయస్తులారా, దుర్బోధకులారా అలా అనుకుంటున్నారేమో. నా తండ్రి ఇష్టానుసారంగా నడుచుకున్న వాళ్ళు మాత్రమే ప్రవేశింపగలరు. నా తండ్రి ఇష్టానుసారంగా, నా తండ్రి ఇష్టాలకు, తండ్రి చిత్తానికి తగినట్లుగా ఎవరైతే నడుస్తారో, పరిగెడతారో, ఎవరైతే ముందుకు సాగుతారో, ఎవరైతే జీవిస్తారో వాళ్ళే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనగా చిత్తాన్ని నెరవేర్చేటువంటి అనుభవం. యేసు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు, అందుకని దేవుని రాజ్యంలో ఉన్నాడు. తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 3:5 వచనం. మనకందరికీ తెలిసిన వాక్య భాగమే. ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం యోహాను సువార్త ధ్యానాల్లో ఉన్నప్పుడు కనుక దాని గురించి నేను ఎక్కువ వివరించడం లేదు. ఒకడు కొత్తగా జన్మించితే కానీ, నీవైనా, నీ వాళ్ళైనా, నీ మతస్థులైనా, ఎవరైనా సరే, ఏ దేశంలో ఉన్నవారైనా సరే, కొత్తగా జన్మించితే తప్ప చూడలేడు అని 3లో రాయబడింది. 5వ వచనంలో చూస్తే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని రాజ్యము చూడాలన్నా, అనగా దేవుని రాజ్యాన్ని గురించి దర్శనం కలిగి ఉండాలన్నా, దేవుని రాజ్యంలో ప్రవేశము జరగాలన్నా కానీ కొత్తగా జన్మించిన, పైనుండి పుట్టిన అనుభవం, అనోతేన్ అన్నారు వాళ్ళ భాషలో. అనగా పైనుంచి, పరలోకము నుంచి, పరలోక ప్రమేయంతో పుట్టిన అనుభవం ఉంటే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఐదో విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. పేతురు పత్రిక, 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. 2 పేతురు 1:11, 2 Peter 1:11. స్తోత్రం, స్తోత్రం. అక్కడ రాయబడిన మాటలు నేను చదువుతున్నాను. స్తోత్రం. As a result, the kingdom's gates will open wide to you as God's choreographs your triumphant entrance into the eternal kingdom of Lord and Savior Jesus the Messiah. పెద్దదిగా ఉంది కనుక నేను ఎక్కువ వివరించడం లేదు. ఏపీ కోరిగియో రిచ్లీ ప్రొవైడ్. ద లార్డ్ ఆఫ్ డాన్స్ విల్ రిచ్లీ వెల్కమ్ యూ ఇంటూ హిస్ కింగ్డమ్. సి జెఫన్యా 3:17 అని ఇచ్చాడు. సరే, ఇప్పుడు మనం దాన్ని చూడడం లేదు. దేవుని స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము నీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. నిత్య రాజ్యములో, దేవుని రాజ్యములో ప్రవేశము సమృద్ధిగా దొరకాలంటే మనకేం చేయాలి అని మనం ఆలోచిస్తే 5వ వచనము, 6వ వచనము, 7వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ ఆ హేతువు చేతనే నీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై నీ విశ్వాసమందు సద్గుణమును, ఒకటి సద్గుణమును, విశ్వాసమందు సద్గుణము, సద్గుణమనందు జ్ఞానమును, సద్గుణమందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహవాసమును, సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమను దయను అమర్చుకొనుడి. కొన్ని క్యారెక్టర్స్ గురించి, 7 క్యారెక్టర్స్ గురించి, వీటిని గురించి ఆత్మఫలాలు అండంలో తప్పేం లేదు. సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయ అమర్చుకొనుడి అనగా కలిగి ఉండండి. ఇవి మీకు కలిగి విస్తరించినలా ఇవి ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. దేవుని స్తోత్రం. 10వ వచనంలో రాయబడింది, అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకొనుటకు జాగ్రత్త పడండి. స్తోత్రం. హల్లెలూయా. మీరు ఇట్టి క్రియలు చేయవారైతే అని రాయబడింది 11వ వచనంలో. దేవుని రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా దొరుకుతుంది. 5వ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆత్మ ఫలముల అనుభవం. నా మాటలు ముగిస్తున్నాను. శ్రమల అనుభవం, నీతి అనుభవం, అంతేకాకుండా చిత్తాన్ని నెరవేర్చే అనుభవం, కొత్త జన్మ అనుభవము, ఆత్మఫలముల అనుభవం. ఈ 5 అనుభవాలు కలిగి ఉంటే మనం దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. ఈ అనుభవాలు కలిగి దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.